అందరికీ ప్రైజ్ లార్డ్. ఈ ఉదయకాలము వేకప్ వర్డ్ని ప్రార్థనతో ఆరంభించుకుంటాం. దయచేసి ప్రార్థనలోకి ఇవ్వండి. ప్రేమానమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఉదయకాలానికి వచ్చారు. కొన్ని నిమిషంలో మీ పరిశుద్ధ గ్రంథం వాక్యంలో నుంచి వేకప్ వర్డ్ విధానంలో మేలుకొలుపు వాక్యముగా సార్వత్రిక సంఘ క్యాలెండర్ వాగ్దానమును మేము ధ్యానం చేస్తుంటుండగా ప్రియ దేవుని బిడ్డలారా, ప్రియమైన తండ్రి, మా దేవుని బిడ్డలకు మాకు మా అందరికీ కూడా ఆత్మీయ ఆహారం అనుగ్రహించండి, సమాధానం అనుగ్రహించండి, వాక్యం ద్వారా మమ్మల్ని తృప్తిపరచండి, మీ నామానికి మహిమ తెచ్చుకోమని, ఈ పరిచయం ముందు కొనసాగించమని సకల మహిమ గణిత ప్రభావాలు మీకు చెల్లించుకుంటూ వేస్తున్నాం, ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు. మీ అందరూ బాగున్నారని నేను తలస్తున్నాను. ఏదే కాలపు మరి సార్వత్రిక సంఘ క్యాలెండర్ వాగ్దానమును ఒకసారి చదివి ధ్యానం చేసుకుందాం. నిర్గమకాండము 8వ అధ్యాయము 10వ వచనం. అందుకతడు, మా దేవుడైన యెహోవా వంటి వారెవరు లేరు అని నీవు తెలుసుకున్నట్లు నీ మాట చొప్పున జరుగును. నిజమే, మన దేవుని వంటి దేవుడు, మన దేవుని వంటి వారు ఎవరు కూడా ఈ లోకంలో లేరు. ఈ విషయం మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. మోషే ఫరోతో పలుకుతున్న మాటలు, మరి అక్కడ జరిగిన సంఘటన మనకు తెలుసు, సందర్భం కూడా మనకి బాగా తెలుసు. అది 8, 9, 10 వచనాలు చదివితే మనకు అర్థమవుతుంది. అక్కడ ఫరో దగ్గర ఫ్రాగ్స్ అనగా కప్పలు ఎక్కువైనప్పుడు మరి ఫరో మోషేని బ్రతిమాలుతాడు. బ్రతిమాలినప్పుడు వాటిని పంపించేయమన్నప్పుడు ఫరోకి మోషే చెప్తున్నా, నువ్వు అతిశయించొద్దు, ఈ కప్పల శేషము ఆ నైల్ నదిలో అనగా ఏటిలోనే ఉండినట్లు 9వ వచనం చదువుతున్నాను. అవి నీ మీద నీ ఇండ్లలోనూ ఉండకుండా చంపబడినట్లును నీ కొరకు నేను నీ సేవకుల కొరకును నీ ప్రజల కొరకు నేను ఎప్పుడు వేడుకొనవలెనో చెప్పమని ఫరోతో అడిగినప్పుడు అతడు రేపే అన్నాడు. నెక్స్ట్ దేవుని దగ్గర ప్రార్థన చేయన్నప్పుడు ఫరోకి మోషే చెప్తున్న ఒక గొప్ప విషయం, దేవుని గురించిన ఒక గొప్ప విషయం ఏంటంటే, అందుకు అతడు, మా దేవుడని యెహోవా వంటి వారు ఎవరు లేరని నీవు తెలుసుకున్నట్లు నీ మాట చొప్పున జరుగును. మన దేవుడు గొప్ప కార్యములు చేసే దేవుడు, ఇది గమనించుదాం. అవర్ గాడ్ ఈజ్ ఎ గ్రేట్ గాడ్. హీఈస్ ఎ యూనిక్ గాడ్. ఆయన యూనిక్నెస్ ఏంటంటే, ఆయన యొక్క ప్రత్యేకత ఏంటంటే, ఆయన చేసినట్లు కార్యములు ఏ దేవుడు కూడా ఎవరు కూడా దేవుళ్ళు అని చెప్పేవారు ఎవరు కూడా చేయలేరు అనే విషయాన్ని మనం గమనించుదాం. రెండో విషయం ఏంటంటే, ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, మన జీవితాలలో చాలాసార్లు మనం ఏం చేస్తాము, దేవునిని గుర్తెరగం. అసలు ఆయన ఎవరో కూడా మనకి పూర్తిగా తెలియకుండా ఏం చేస్తాం, చాలాసార్లు దేవుని సన్నిధిలోకి వచ్చి మనము ఆయన గురించి మాట్లాడుతూ ఉంటాం. అదే కాలం మరొకసారి దేవుడు పరలోకం నుంచి తన వర్తమానం ద్వారా ఆయన ఏమై ఉన్నాడో, ఆయన ఎవరో ఒక్కసారి మనందరికీ కూడా తేటగా తెలియచేయటానికి ప్రభు ఇష్టపడుతున్నాడు. ఆయన పేరు, ఆయన నామము మ్యాచ్లెస్. ఆయన పేరేంటంట, నామముతో కూడా సరిపోల్చలేము. ఆయనను కూడా ఎవరితో కూడా పోల్చలేము. హీఈస్ ఎ గాడ్ హూ ఈజ్ మ్యాచ్లెస్. ఆయన పోల్చదగిన వాడు కాదు, ఆయనకు ఆయనే సాటి. హీ ఈజ్ అ యూనిక్ గాడ్. హీ హిమ్సెల్ఫ్ ఈజ్ గాడ్. హీ ఈజ్ ద ఓన్లీ గాడ్ ఆఫ్ ద హోల్ యూనివర్స్. దేవుడు ఒక్కడే, ఆయన మాత్రమే సర్వానికి సర్వము ఎరిగినవాడు, సర్వముకు సృష్టికర్త అయిన ఆయన దేవుడు. ఆయన మాత్రమే దేవుడు. గమనించాలి మాటలు. ఆయన త్రిత్వమై ఉన్న దేవుడు. అవర్ గాడ్ ఇస్ ఎ యూనిక్ గాడ్. హీ ఈజ్ ఎ ట్రయూన్ గాడ్. ఆయన త్రిత్వము, ఆయన దేవుడు ఒక్కడే. ఆయన తన యొక్క మరి సమయానికి అనుగుణంగా తాను ప్రత్యక్షపరచుకున్న విధానాలు చూస్తే, రెండవ వ్యక్తిగా కాలము సంపూర్ణమైన ప్రభువైన యేసు క్రీస్తు వారిగా భూమి మీదకి మానవునిగా జన్మిస్తూ వచ్చాడు. దేవుడే మానవుడయ్యాడు, నరరూపధారి అని అంటాం. ఈ నరరూపధారి అని యేసుని గురించిన చాలా విషయాలు చాలామందికి తెలీదు. యేసు అంటే తెలుసు, అసలు యేసు అంటే ఎవరో తెలీదు. పేరు తెలుసు, నామం తెలిసినంత మాత్రాన ఉపయోగం లేదు కదా. దాని యొక్క అర్థం కూడా తెలుసుకోవాల్సిన అవసరత ఎంతైనా ఉంది. అలా తెలిసినప్పుడు మాత్రమే మనం ఆయన ఎవరో గుర్తెరుగుతాం, ఇతరులకు కూడా ఆయన గురించి ప్రచురపరచగలుగుతాం. గమనించుదాం ఈ మాటలు ప్రియులారా. ఈ ఉదయకాలము కొన్ని నిమిషములు యేసు, లేక ఇంగ్లీష్లో జీసస్ అనే 5 అక్షరాల పదానికి యేసుక్రీస్తు ప్రభువారు ఎవరో బైబిల్ నుంచి కొన్ని మాటలు చూపించి నేను ముందుకు వెళ్తాను. మొదటిది, అవర్ గాడ్, హీ ఈజ్ ఎ గాడ్ హూ జస్టిఫైస్ అవర్ లైఫ్స్.
బై ద బ్లడ్ ఆఫ్ హిజ్ అటోన్మెంట్, ఆయన యొక్క ప్రాయశ్చిత్తార్థ రక్తము ద్వారా నీతిమంతులుగా నన్ను చేసే దేవుడు ఆయన. హీ ఈజ్ నన్ అదర్ దెన్ జీసస్. మొదటి అక్షరము యేసు క్రీస్తు, ఇంగ్లీష్లో జీసస్ క్రైస్ట్. ఈ జీసస్ అనే 5 అక్షరాల పదముకు మొదటి అక్షరము జే అనే అక్షరంకి ఒక మరి అక్రోనిమ్ లేక అర్థం అవటానికి మనం తెలుసుకునే విషయం ఆయన ఎవరనేది రోమిల్ రాసిన పత్రిక 5వ అధ్యాయము 9వ వచనంలో మాట చూస్తాం. కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుంచి నేను ఒకప్పుడు అనీతిమంతులం, పాపులం, పాపానికి మాత్రమే దాసులం, లోకానికి దాసులం, నరకానికి పాత్రులం. అటువంటి నిన్ను నన్ను ఏం చేశాడంటే ఆయన తన రక్తము కార్చుట ద్వారా పాపము నుంచి పూర్తిగా బయటికి తీసుకుని వచ్చి నీతిమంతులుగా ఏం చేశాడు, తీర్చుచున్నాడు. దీని ఏమంటారంటే జస్టిఫికేషన్ అంటారు. ప్రాయశ్చిత్తార్థ రక్తము ద్వారా నీతిమంతులుగా చేయుచున్న యేసుక్రీస్తు ప్రభు వారి నామములో ఇంగ్లీష్ అక్షరములలో జీసస్, JESUS అనే ఆ పదము, యేసుక్రీస్తు అనే పదం ఇంగ్లీష్లో జీసస్. జే ఇస్ ఫర్ జస్టిఫికేషన్, ద గాడ్ హూ జస్టిఫైస్ యూ అండ్ మీ బై ద బ్లడ్ ఆఫ్ హిజ్ అటోన్మెంట్. ఆయన యొక్క ప్రాయశ్చిత్తార్థ రక్తము ద్వారా నిన్ను నన్ను నీతిమంతులుగా చేయుచున్న యేసుక్రీస్తు ప్రభువారు. మొదటి మాట గుర్తుపెట్టుకుందాం. ఆయన ఎవరు అంటే గుర్తుపెట్టుకుందాం, ఆయన ఈజ్ ఎ జస్టిఫైయర్. ఆయన మనల్ని నీతిమంతులుగా తీర్చే దేవుడు. దేని ద్వారా? ఆయన ప్రాయశ్చిత్తార్థ రక్తము ద్వారా. ఇది ఎన్నో మాట? మొదటి మాట. రెండో అక్షరం ఏంటండి? ఈ. గాడ్ ఈజ్ గాడ్ హూ ఎండోస్ ఇన్ హిజ్ పియర్లెస్ పర్సన్. ఆయన యొక్క వ్యక్తిత్వం ఏంటంటే అసమానమైన వ్యక్తిత్వము ద్వారా ఆ వ్యక్తిత్వం దేవుడు ఆయనే వరముగా దొరుకుతూ వచ్చాడు. హీఈస్ ఎ గాడ్ హూ ఎండోస్ ఇన్ హిజ్ పియర్లెస్ పర్సన్. ఆయన ఎవరితో కూడా పోల్చలేమని చెప్పాను కదా మీకు. అందుకని హీ ఈజ్ ద ఓన్లీ గాడ్. 3వ వచనం చదువుతున్నాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రి యొక్క దేవుడు స్తుతింపబడుగాక. ఆయన అనగా జీసస్ క్రైస్ట్, క్రీస్తునందు అనగా తండ్రి అయిన దేవుడు, క్రీస్తునందు అనగా యేసుక్రీస్తు ప్రభువారి నందు పరలోక విషయంలో ఆత్మ సంబంధం ప్రతి ఆశీర్వాదం మనకి ఏం చేశాడు? అనుగ్రహించాడు. అనుగ్రహము అనగా చెప్పండి, వరము. గాడ్ హ్యాస్ గివెన్ అస్ ద గిఫ్ట్ ఆఫ్ జీసస్. దేని ద్వారా అంటే ఆయన అసమానమైన వ్యక్తిత్వం. ఎండోస్, ENDOW. దేని ద్వారా? ఏంటి ఎండోమెంట్ అంటే? అక్కడ అంటే ఆయన యొక్క అసమానమైన వ్యక్తిత్వం. ఎండోస్ ఇన్ హిజ్ పియర్లెస్ పర్సన్. ఈ పియర్లెస్ పర్సన్ అంటే అర్థం ఏంటంటే ఏ వ్యక్తితో కూడా ఆయన్ని మనము పోల్చలేము. ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మనకి ఆయన తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు ప్రభు వారిని నీ కొరకు నా కొరకు ఏమి ఇచ్చాడు? వరముగా ఇచ్చాడు. సో దట్ ఈస్ ద సెకండ్ లెటర్ ఎండోస్. ఫస్ట్ జస్టిఫైస్, 2 ఎండోస్. 3 రోమిల్ రాసిన పత్రిక కింద చదివిన భాగంలోకి వెళ్దాం. 5వ అధ్యాయంలో 10వ వచనం. రోమా 5:10. దయచేసి ఆ మాట కూడా నేను చదువుతాను, గమనించండి. ఎలానగా శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణము ద్వారా మనము దేవునితో సమాధానపరచబడిన వారమై ఆయన జీవించుట చేత మరీ నిశ్చయముగా నీవు నేను రక్షింపబడుచున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము రక్షింపబడటానికి యేసుక్రీస్తు ప్రభువారే కారణం. ఆయన ఈ భూమి మీద జన్మించకపోతే మనకు రక్షణ లేదు. మనమే ఇశ్రాయేలుతో సహపౌరసత్వం కూడా లేదు. నా ఎస్ అనే 3వ అక్షరం JE అయిపోయింది. ఎస్ అనే 3వ అక్షరానికి ప్రభు గురించిన వర్ణన ఏంటంటే ఆయన ఎవరంటే హీఈస్ అ సేవియర్. జీసస్ సేవ్స్ ఇన్ హిజ్ వైటలైజింగ్ లైఫ్. ఆయన యొక్క శ్రేష్టమైన ప్రాణం ఇచ్చి నిన్ను నన్ను వేశాడు, రక్షించుకుంటూ వచ్చాడు. ఇది 3వ విషయం. 4వ విషయం గమనిద్దాం ప్రియులారా. జీసస్ అనే పదంలో 4వ అక్షరము యు. ఈ యునైట్స్, ఆయన మనల్ని ఏం చేస్తున్నాడు? ఐక్యపరుస్తున్నాడు. 1 కొరింథీ పత్రిక 12వ అధ్యాయము 13వ వచనం. 1 Corinthians chapter 12 verse 13. దయచేసి ఆ వచనం నేను చదువుతున్నాను, దయచేసి గమనించండి. ఏలైనగా యూదులమైనను గ్రీసు దేశమైనను దాసులమైనను స్వతంత్రులమైనను మనమందరము ఒక్క శరీరంలోనికి ఒక్క ఆత్మయందే బాప్తిస్మం పొందితిమి. మనమందరము ఒక్క ఆత్మను పానము చేసిన వారమైతిమి. హీ యునైట్స్ అస్ ఇన్ హిజ్ బాప్టైజింగ్ స్పిరిట్. యేసుక్రీస్తు ప్రభువారు తన ఆత్మ బాప్తిస్మము ద్వారా మనందరినీ కూడా పరుచుచున్నాడు. ఇది 4వ మాట, 4వ అక్షరంలో 4వ అర్థం.
యేసు ఎవరంటే ఐక్యపరిచే దేవుడు. మొదటగా యేసు ఎవరంటే మనల్ని నీతిమంతులుగా తీర్చే దేవుడు. రెండోది యేసు ఎవరంటే ఆయన అసమాన వ్యక్తిత్వం ద్వారా మనకి యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు వరముగా ఇచ్చిచున్నాడు. మూడవదిగా యేసు ఎవరంటే ఆయన మన రక్షకుడు, శ్రేష్టమైన ప్రాణాన్ని ఇచ్చి రక్షించాడు. నాలుగోదిగా ఇప్పుడు చూసాం, తన ఆత్మ బాప్తిస్మం ద్వారా నిన్ను నన్ను ఏం చేస్తున్నాడు, ఆయన ఐక్యపరుచుచున్నాడు. ఇది 4వ అక్షరం. నా దేవుని యొక్క అసలైన అర్థం ఇదే. ఈ మాటలు కూడా ఆయన ఎవరనేది అర్థమయ్యే విధానంలో చెప్పడానికి మేము ప్రయత్నం చేస్తాము. దయచేసి గమనించండి. ఇది మనం అర్థం చేసుకుని ఇతరులకు చెప్పడానికి మంచిది. వాళ్ళు కూడా నేర్చుకుంటారు, ప్రభు ఎవరో గుర్తెరుగుతారు, వారు కూడా ప్రభు దగ్గరికి వచ్చేదానికి అవకాశం ఉంటుంది. ఐదవదిగా చివరి అక్షరం ఎస్. మొదటి ఎస్ సేవింగ్ అయితే చివరి ఎస్ శాంక్టిఫైయింగ్, అనగా పరిశుద్ధపరచుట. మొదటిగా నీతిమంతుడిగా తీర్చుటని చూసాము. తర్వాత వరముగా దొరికిన యేసు ప్రభు వారు. మూడవదిగా తన ప్రాణం ఇచ్చి రక్షించుకున్నాడు. నాలుగవదిగా మనల్ని ఐక్యపరిచాడు. ఐదవదిగా మనల్ని పరిశుద్ధపరచుచున్నాడు. దేని ద్వారా అంటే ఇన్డ్వెల్లింగ్ ప్రజెన్స్, ఆయన యొక్క సన్నిధి ద్వారా. గమనించదామన్నమాట. 1 కొరింథీ పత్రిక 6వ అధ్యాయము 11వ వచనం. బుక్ ఆఫ్ 1 Corinthians chapter 6 verse 11. మీలో కొందరు అట్టి వారే ఉంటారు కానీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున మన దేవుని ఆత్మయందును మీరు కడుగబడి పరిశుద్ధపరచబడిన వారే నీతిమంతులుగా తీర్చబడుతున్నారు. పరిశుద్ధపరచబడుట అనేది అది యేసుక్రీస్తు ప్రభు రక్తం ద్వారానే సాధ్యం. ఆయన మనకు కార్చిన రక్తంను జ్ఞాపకం చేసుకున్నాం ఈ కాలం. హీ ఈజ్ శాంక్టిఫైయింగ్ ఈచ్ వన్ ఆఫ్ అస్. మనందరినీ కూడా ప్రతిదినం ఏం చేస్తున్నాడు, ఆయన రక్తం చేత పరిశుద్ధపరచున్నాడు. అందుకనే ఒక భక్తుడు ఈ విధంగా చెప్తూ వచ్చాడు, యేసు క్రీస్తు ప్రభు వారంటే ఎవరో కాదు. యేసు అనే 2 అక్షరాల పదములో ఏ అనే మొదటి అక్షరానికి ఏదైనా, సు అంటే సులువుగా చేసే గొప్ప దేవుడు. నీ జీవితంలో ఎటువంటి శ్రమ ఉన్నా, కష్టమున్నా, ఇబ్బంది ఉన్నా, ఇరుకున్నా, మన జీవితాలు చిన్న భిన్నం అయిపోయినా, మన జీవితాలు దేవునికి దూరంగా ఉన్నా, దేవుని ఎరిగి ఉండి కూడా ఆయన మరిచిపోయి మన లోకంలో కలిసిపోయిన దేవుడు ఈ ఉదయకాలాన్ని జ్ఞాపకం చేస్తున్న మాట ఏంటంటే, హీ విల్ మేక్ ఎనీథింగ్ పాసిబుల్. ఏదైనా సులువుగా చేసేవాడు. మేడ్ ఈజీ కదా. ఇప్పుడంతా కూడా మార్కెట్లో ఏం దొరుకుతుంది, రెడీమేడ్ కదా. రెడీమేడ్ అన్నీ మీరు ఏది చూసినా సరే, తిండి పదార్థాలు కానీ, ధరించుకునే వస్త్రాలు కానీ, ప్రతిదీ కూడా ఈజీ టు బై అండ్ యూజ్ అనమాట. మనం తయారు చేసే పనిలేదు. దేవుడు అన్నీ చేసేసాడు కార్యములు. సిలువ కార్యం చేశాడు, మనల్ని నీతిమంతులుగా తీర్చాడు, ఆయన వరముగా దొరికాడు, రక్షించుకున్నాడు, ఐక్యపరిచాడు, పరిశుద్ధపరుస్తున్నాడు. ప్రతిదినము కూడా ఆయనతో సహవాసం చేసినట్లా నీ జీవితం కూడా ఆ విధంగా పరిశుద్ధపరచబడుతుంది. నీవు కూడా ఆ విధంగా దేవునికి ఇష్టనిగా జీవించగలవు, దేవునితో సమాధాన పడగలవు. ఈ విధంగా దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని, నీ యొక్క ఆత్మీయ స్థితిని దీవించి ఆశీర్వదించును గాక. మీ కొరకు ప్రార్థన చేస్తాము. ఈ మాటలు జ్ఞాపకం పెట్టుకుని ప్రభుని హృదయపూర్వకంగా ఆరాధించండి. సమయం దొరికినప్పుడు ఆరాధించడానికి ప్రయత్నం చేయండి. పరిశుద్ధుడా, ప్రేమ, నమ్మకం కలిగిన మా తండ్రి, అదే కాలము మీ యొక్క మంచితనం, ప్రేమ, గొప్పతనము ఏ నామంతో సరిపోల్చలేని మీ నామంను జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాం. మా దేవుడని యెహోవా వంటి వారు ఎవరిని లేరు అని మోషే ఫరోతో చెప్పిన మాట జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం. మేము కూడా ఆ విషయం తెలుసుకుంటానికి మాకు సహాయం చేశారు. ఎంత గొప్ప దేవుడు, పరిశుద్ధుడు, నీతిమంతుడవు, రక్షించే రక్షకుడవు, వరముగా దొరికిన దేవుడవు, ఐక్యపరచుచున్న దేవుడవు, పరిశుద్ధపరచుచున్న గొప్ప దేవా, మీకు స్తోత్రములు, స్తుతులు చెల్లించుకుంటూ ఈ ఉదయకాలం మీ పాదాలను పట్టుకుని హృదయపూర్వకంగా మిమ్మల్ని ఆరాధించుకుంటున్నాం. తండ్రి, విత్తబడిన వాక్యం నీరుగట్టి ఫలింప చేయండి. ఎవరు ఏ శ్రమలో, కష్టంలో, ఇరుకులో ఉన్నారో, ఎవరు ఏ ప్రభా మరి చెప్పుకోలేని సమస్యలు గుండా, జవాబులు లేని ప్రశ్నలతో ఉన్నారో, వారితో మీరు మాట్లాడి మీరే జవాబుగా ఉండండి. అన్ని సులువుగా చేసే దేవుడు మీరు మాకున్నందుకు మిమ్మల్ని ఆరాధిస్తున్నాం. తండ్రి, ఉదయ కాలము మీ నామంపేట జరిగించమని, పరిచయం ముద్రించమని, నిత్యత్వం కొరకు సిద్ధపరచమని, విశ్వాసంతో ఎవరైతే ప్రభావ ఇంకా ఆన్లైన్లో వీక్షిస్తూ వారి జీవితం రక్షణ లేకుండా వాళ్ళకి రక్షణ, మారు మనసు అనుభవము ఈ దినమే వారి రక్షణ దినంగా మార్చండి. రక్షణ తీర్మానం తీసుకునేలాగిన, కొన్ని ఆత్మలైన సంఘానికి అంటుకట్టబడలాగిన సహాయం చేయమని, మరి ఈ విధంగా దినమంతటి కొరకు మీ సహాయాన్ని వేడుతూ కోరుతూ ముందుకు కొనసాగుతుండగా తోడుకోండి. మా యాత్రా జీవితంలో చాలినంత దేవుడుగా నడిపించే నాదులుగా మాకు దిక్సూచిగా నడిపించమని, ఏ తొందరపాటు లేకుండా, ఏ వ్యర్థమైన మాటలు, చూపులు, తలంపులు, ఆలోచనలు ఎక్కడ పడిపోకుండా పరిశుద్ధమైన జీవితం మేము జీవించలాగిన మమ్మల్ని అందరినీ దినం కొరకు సిద్ధపరచమని, విశ్వాసంతో మరి అల్పంగా స్వల్పంగా మానవ బలహీనతలతో చేయబడిన పరిచయం ముద్రించమని, కృతజ్ఞత ఆస్తుతులతో మా ప్రభు, మా రక్షకుడు, మా విమోచకుడైన యేసుక్రీస్తు ప్రభు వారి ఘనమైన శ్రేష్టమైన నామములో కృతజ్ఞత ఆస్తుతులతో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మీ అందరికీ కూడా మా హృదయపూర్వక వందనాలు. ప్రైజ్ ది లార్డ్. మే గాడ్ బ్లెస్ యు ఆల్.